వై ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ నాట్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్సే. కానీ రేషనల్ నెంబర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్స్ కాదు, అన్నీ హోల్ నెంబర్స్ కాదు, అన్నీ ఇంటిజర్స్ కాదు. యాజ్ యు నో, జీరో లేదు కాబట్టి న్యాచురల్ నెంబర్స్, ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్. ఇక్కడికి వచ్చేసరికి నెగిటివ్ నెంబర్స్ లేవు కాబట్టి ఇందులో నో నెగిటివ్ నెంబర్స్. ఇక్కడేమో నో జీరో. ఇక్కడ దీనికి వచ్చేసరికి ఆల్ ఇంటిజర్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఫ్రాక్షన్స్ లేవు. అంటే 1/2 లేదు ఇంటిజర్లో, ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటిజర్. సో ఫ్రాక్షన్స్ లేవు, డెసిమల్స్ కూడా లేవు. 0.2, 0.5 ఇవన్నీ కూడా ఇంటిజర్స్ కాదు. సో మనకి డెసిమల్స్, ఫ్రాక్షన్స్ ఇంటిజర్స్లో లేవు కాబట్టి అవి రేషనల్ నెంబర్స్. కానీ దేర్ ఫోర్ ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ ఇంటిజర్స్. ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్స్. అలాగే ఇర్రేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్కి వచ్చేసరికి ఇవి రెండు కలిపితే రియల్ నెంబర్స్. కానీ ఇవన్నీ p/q ఫామ్లో రేషనల్ నెంబర్స్ మనం రాయగలం. కానీ ఇర్రేషనల్ నెంబర్స్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. రెండు ఇంటిజర్స్గా వాటిని రాయలేము. దేర్ ఫోర్ ఇవి ఎప్పటికీ ఈక్వల్ కాదు, దే ఆర్ ఆపోజిట్. రేషనల్ నెంబర్స్ ఆర్ ఆపోజిట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. నెంబర్ లైన్ మీద వీటికి ప్లేస్ ఉంది కాబట్టి యూనిక్ ప్లేసు రెండిటికి కూడా అవి రెండు కూడా రియల్ నెంబర్స్ కింద క్వాలిఫై అవుతాయి. కానీ దే ఆర్ నాట్ ఈక్వల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇది రేషనల్ నెంబరే, ఇది రేషనల్ నెంబరే, ఇది టెర్మినేటింగ్ డెసిమల్, ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. అదే ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఇలా మనం ఎప్పుడైతే 0 1 0 0 1 0 0 1 4 zeros 1 ఇలాగా మనం రాసినట్లయితే ఇవన్నీ కూడా దే ఆర్ నెయిదర్ terminating nor repeating. So these are non-terminating decimals, no doubt, but they are non-repeating decimals also. These are irrational numbers. Thumb rule ఏంటంటే repeating decimals rational numbers, non-repeating decimals irrational. రెండు కూడా non-terminating. నేను ఇప్పుడు ఇదొక ఎగ్జాంపుల్ రాశాను. దీని ప్లేస్లో నేను డిజిట్ మారిస్తే ఇంకొక ఇర్రాషనల్ నెంబర్ వచ్చింది. ఇది సో ఇలా నేను డిజిట్స్ మారుస్తూ పోతున్నాను. ఇది కాకుండా నేను దీన్ని ఇలా రాసిన, సో ఇది కూడా, సో ఎన్ని ఇర్రాషనల్ నెంబర్స్ రాయొచ్చు అంటే ఎన్నైనా రాయొచ్చు. సో ఇర్రాషనల్ నెంబర్స్ కూడా దే కెన్ బి రిటన్ endlessly and infinite. And the highlighting factor is, you can see ఎక్కడ కూడా రెపిటేషన్ అనేది లేదు. రెపిటేషన్ అనేది సెట్ ఆఫ్ నెంబర్స్ తాలూకా రెపిటేషన్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో చూడం. దేర్ ఫోర్ దే ఆర్ నాన్ రిపీటింగ్ డెసిమల్. ఎగ్జాంపుల్ 10లో 1/7కి 2/7కి మధ్యలో ఇర్రేషనల్ నెంబర్స్ని ఫైండ్ చేయమంటున్నాడు. అది ఎలాగో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. 1తో 7 పోదు కాబట్టి డెసిమల్ ఫస్టే ప్లేస్ చేసుకొని, దానివల్ల నేను డెసిమల్ వల్ల నేను ఒక 0 తెచ్చుకోగలను 3, మళ్ళీ డెసిమల్ వల్ల ఇంకో 0 తెచ్చుకోగలను. ఈ లెక్క ఇలా వెళ్తూ ఉంటుంది. ఈ పాయింట్కి వచ్చేసరికి నాకు మళ్ళీ 1 వచ్చింది. 1 వస్తే నాకు మళ్ళీ 1 7, మళ్ళీ 30, 4 సో ఐ విల్ బి గెటింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో ఈ ఆన్సర్ ఇలాగా రిపీట్ అవుతుంది. సో 1/7 ఈజ్ నథింగ్ బట్ 5 7. ఇదంతా బారు ఎందుకు మాటికి మాటికి అదే ఆన్సర్ రిపీట్ అవుతుంది డ్యూ టు ద రిపిటేషన్ ఆఫ్ రిమైండర్స్. సో ఇదే టర్మ్స్లో నేను ఇప్పుడు ఇది చేస్తే 7 2s 14, 70, 60. సో ఈ లెక్క ఈ ఫార్మాట్కి వచ్చేసరికి నాకు మళ్ళీ ఫస్ట్ డిజిటే రిమైండర్గా వచ్చింది. సో మళ్ళీ నాది రిపీట్ అవుతుంది. సో నా ఆన్సర్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో దేర్ ఫోర్ దీని వాల్యూ 28714 అండ్ దిస్ ఈజ్ అండర్ బార్. అంటే ఇదంతా కూడా రిపీటింగ్ నెంబర్. ఐ విల్ గెట్ ద నెంబర్ రిపీట్ మెనీ టైమ్స్ ఓవర్. ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు. సో ఇప్పుడు నేను ఈ వాల్యూస్ ఇక్కడికి తెచ్చుకుంటాను ఈ లెక్కలోకి. దీని వాల్యూ
ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, రెండిటికి మధ్యలో నేను ఒక ఇర్రేషనల్ నెంబర్ రాయొచ్చు, ఎన్నైనా రాయొచ్చు, ఇన్ఫైనిట్ నెంబర్స్. 0.14 ఉంది, అదే 1 ఉంది, 0.2 ఉంది. ఈ రెండిటికి మధ్యలో డెసిమల్ ప్లేసెస్ ఇలా తీసుకున్నట్లయితే 14కి 28కి మధ్యలో నేను 15 తీసుకోవచ్చు, 16 తీసుకోవచ్చు, 17 అప్ టు 28 నేను తీసుకోవచ్చు. అందులో ఈ ప్యాటర్న్ ఏదైనా రాసుకోవచ్చా నేను? 001 0001 00001 00. So this is how I can form infinite number of irrational numbers. ఇలా కూడా రాసుకుంటాను నేను, ఎలా అయినా రాయొచ్చు. So these are the irrational numbers in between any given two rational numbers. And obviously they go on and on and on and on forever, because they are basically non-terminating decimals and also non-recurring decimals. మళ్ళీ అదే ప్యాటర్న్ మనకి ఎక్కడా కనబడదు. 001 001 ఉంటే అది రిపీటింగ్ ప్యాటర్న్, బట్ జీరోస్ ఆర్ ఇంక్రీజింగ్ ఆల్ ది వే.